లోక్ భవన్ కి డీకే శివకుమార్ వెళ్లారు. సోదరుడు సురేష్ తో కలిసి గవర్నర్ తో డీకే సమావేశమయ్యారు. జూన్ 3న డీకే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం అందుతోంది. ప్రమాణ స్వీకారానికి సంబంధించి గవర్నర్ తో చర్చలు జరుపుతున్నారు. లోక్ భవన్ కి డీకే శివకుమార్ వెళ్లారు. సోదరుడు సురేష్ తో కలిసి గవర్నర్ తో డీకే సమావేశమయ్యారు. జూన్ 3న డీకే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ప్రమాణ స్వీకారానికి సంబంధించి గవర్నర్ తో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సాయంత్రం 4 గంటలకి విధాన సౌధలో కర్ణాటక సీఎల్పీ సమావేశం జరగనుంది. సీఎల్పీ భేటీకి పరిశీలకులుగా వ్యవహరించనున్నారు కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా. డీకే పేరుని సీఎల్పీ నేతగా సిద్ధరామయ్య స్వయంగా ప్రతిపాదించనున్నారు. డీకేని సీఎల్పీ నేతగా ఎన్నుకోవడంపై ఏకవాక్య తీర్మానం చేయనున్నారు ఎమ్మెల్యేలు. మరోవైపు కొత్త మంత్రివర్గ ఏర్పాటుపై కాంగ్రెస్ హైకమాండ్ పరిధిలో కసరత్తు జరుగుతోంది. డీకేతో పాటు 12 నుంచి 14 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది. కర్ణాటక మంత్రివర్గ కూర్పు, రాజ్యసభ ఎన్నికలపై నిన్న ఖర్గే, రాహుల్ తో చర్చించారు డీకే సిద్ధు. 2028 ఎన్నికలు, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యం, సీనియారిటీ, పనితీరు ఆధారంగా మంత్రివర్గ కూర్పు ఉండనుంది. అయితే మంత్రివర్గంలో పలువురు కొత్త ముఖాలుండే అవకాశం ఉందంటున్నారు. డీకే కేబినెట్ లో 4 డిప్యూటీ సీఎం పోస్టులు ఇవ్వాలని ఆలోచిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఓబీసీ, లింగాయత్, ముస్లిం, దళిత కోటాలో వాటిని భర్తీ చేయాలనుకుంటోంది. ఓబీసీ కోటాలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు మాత్రమే డిప్యూటీ సీఎం ఇస్తే అసంతృప్తి చెలరేగే అవకాశం ఉందన్న అంచనాతో 4 డిప్యూటీ సీఎం పోస్టులపై ఆలోచన చేస్తోంది. దాంతో డిప్యూటీ సీఎం పదవుల కోసం ఇప్పటికే లాబియింగ్ చేసుకుంటున్నారు నేతలు. లింగాయత్ కోటాలో ఎంబీ పాటిల్, ఈశ్వర్ ఖండ్రే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముస్లిం కోటాలో జమీర్ అహ్మద్ ఖాన్, యూటీ ఖాదర్ మధ్య గట్టి పోటీ ఉంది. ఇక దళిత కోటాలో పరమేశ్వర్, ప్రియాంక్ ఖర్గే మధ్య పోటీ నడుస్తోంది. సామాజిక, రాజకీయ సమీకరణాల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.